అంటే కక్ష సాధింపు కాకుండా ఇది అంతా కూడా పొలిటికల్గానే కదా, రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం కానీ, వాటిని నమ్మించే ప్రయత్నం చేయడం కానీ, మీడియాలో డిబేట్లు ఇవి పెట్టి వారికి కావాల్సిన ఛానల్స్లోనూ పత్రికల్లోనూ అతి దారుణంగా రాయడం కానీ, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్, మా మీద కక్ష సాధింపు, మా క్యారెక్టర్ అససినేషను ఇవి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా మేము సత్యదూరం అని చెప్పి నిరూపించుకోగలుగుతాం. దానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేశారని కొంతమంది టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఏ రోజు కూడా చేయలేదు, కక్ష సాధింపులు చేయలేదు, ఏ రోజు కూడా పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఒక పార్టీ వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాము, ఒక పార్టీ వ్యక్తిగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేశాము. అంత తప్ప ఈ మాదిరి కక్షపూరితంగా పర్సనల్గా తీసుకొని క్యారెక్టర్ అససినేషన్ చేయడము, వారి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రచారం చేయడము, దాన్ని నమ్మించడానికి మంత్రులు ముఖ్యమంత్రి కంకణం కట్టుకోవడము, ఇది ఎప్పుడు కూడా జరగలేదు.